గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలో విఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మూవీ చూస్తున్నప్పుడు ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియనంతగా టెక్నాలజీ పనిచేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 వీడియో చూస్తే అదే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే పుష్ప 2లో ప్రారంభంలో వచ్చే జపాన్ ఫైట్ కానీ, మల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల చేసింగ్, చందన దుంగల లారీలని షెకావత్ పట్టుకోవడం, ఇలా చాలా సీన్స్ కూడా సహజంగానే అనిపించాయి. కానీ అవన్నీ కూడా గ్రాఫిక్స్లో తయారు చేసినవని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో తేలిపోయింది. పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో విఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న దీన్ని చూస్తే మీరు ఖచ్చితంగా సినిమాని సగానికి సగం విఎఫ్ఎక్స్ సాయంతోనే తీసేశారు కదరా అనిపిస్తుంది. ఎందుకంటే జపాన్ ఫైట్, రామేశ్వరం పడవల చేసింగ్, ఇలా మెయిన్ సీన్స్ అన్నీ కూడా గ్రాఫిక్స్లోనే తీసి ప్రేక్షకుల్ని మాయ చేయడం విశేషం. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలో విఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మూవీ చూస్తున్నప్పుడు ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియనంతగా టెక్నాలజీ పనిచేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2 వీడియో చూస్తే అదే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే పుష్ప 2లో ప్రారంభంలో వచ్చే జపాన్ ఫైట్ కానీ, మల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల చేసింగ్, చందన దుంగల లారీలని షెకావత్ పట్టుకోవడం, ఇలా చాలా సీన్స్ కూడా సహజంగానే అనిపించాయి. కానీ అవన్నీ కూడా గ్రాఫిక్స్లో తయారు చేసినవని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో తేలిపోయింది. పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో విఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న దీన్ని చూస్తే మీరు ఖచ్చితంగా సినిమాని సగానికి సగం విఎఫ్ఎక్స్ సాయంతోనే తీసేశారు కదరా అనిపిస్తుంది. ఎందుకంటే జపాన్ ఫైట్, రామేశ్వరం పడవల చేసింగ్, ఇలా మెయిన్ సీన్స్ అన్నీ కూడా గ్రాఫిక్స్లోనే తీసి ప్రేక్షకుల్ని మాయ చేయడం విశేషం.